హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం ఒక ముఖ్యమైన ప్రీవియస్ ఇయర్ పేపర్ బేస్ చేసుకుని ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే మీకోసం అందచేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇకపైన మోడల్ పేపర్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం చిన్న ఇన్ఫర్మేషన్ చూసాక. మరి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము మరి మెగా టెస్ట్ సిరీస్ అయితే 25 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. జస్ట్ రూ199కే ప్రజెంట్ ప్రారంభ ఆఫర్ క్రింద మీకైతే అందజేస్తున్నాం. జస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే, ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత ఇది అమౌంట్ అయితే పెరుగుతుందండి, గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే తీసుకోండి. 25 గ్రాండ్ టెస్ట్లు అంటే ప్రతిరోజు మీరు ఎన్నిసార్లైనా ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉచితంగా. ప్లస్ వీటితో పాటుగా టాప్ 10 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో అప్డేట్ చేస్తామండి. డౌన్లోడ్ చేసుకుని మీరైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా? వీటితో పాటుగా మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలంటే కూడా అందుబాటులో ఉందండి. 399 రూపీస్కి వీడియో క్లాసెస్ ప్లస్ ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లు కూడా అందులో యాడ్ అవుతాయండి. ఒకవేళ సపరేట్గా ఎవరికైనా గ్రాండ్ టెస్ట్లు మాత్రమే కావాలనుకున్న వారు మాత్రమే ఈ 199 కోర్స్ అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, ఓకేనా? డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే ఇప్పుడే పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఆల్ సో గైస్, ఇక కంటెంట్లోకి వెళ్దాము. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది, ఓకేనా? మీ సపోర్ట్ వల్లే ఇప్పటి వరకు కూడా ఇన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇక ముందు కూడా ఉంటుందనే ఆశిస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో ఏది వాత్సాయనుడి రచన? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిటన్ బై వాత్సాయన? వాత్సాయన ఏంటండి? కామసూత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించడం అయితే జరిగింది వాత్సాయనుడు. మరి పైన ఇచ్చినటువంటివి చూసినట్లయితే అర్థశాస్త్రము రచయిత ఎవరండి? కౌటిల్యుడు, ఓకేనా? కౌటిల్యుడు. శకుంతల, అభిజ్ఞాన శకుంతల ఎవరిదండి? కాళిదాసు. చరక సంహిత ఎవరిది? మరిది చరకుడు రచించడం అయితే జరిగింది. ఆయుర్వేదం గురించి దీంట్లో డిస్కస్ చేయడము జరిగింది, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాలండి, ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో 2025 జనవరి నాటికి మొత్తం హైకోర్టుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ జనవరి 2025? ఎన్ని ఉన్నాయండి భారతదేశంలో ఇప్పటివరకు హైకోర్ట్స్? ఆన్సర్ 25 హైకోర్టులు అయితే ఉన్నాయండి. ఎన్నండి? 25 హైకోర్టులు ఉన్నాయి భారతదేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా? రీసెంట్ అప్డేట్ ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జైన మతంలోని త్రిరత్నాలలో భాగం కానిది ఏది? త్రిరత్నాలలో భాగము కానిది ఏంటండి? ఆన్సర్ సరైన ఆహారం అనేది త్రిరత్నాలలో కాదు. అసలు త్రిరత్నాలంటే ఏంటండి? జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు, ఓకే? పవిత్ర గ్రంథాలండి, ఓకే? పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో రావడం జరిగింది. మరి దీంట్లో సరైన ప్రవర్తన అనేది ఉంటుంది, రైట్ నాలెడ్జ్, సరైన జ్ఞానం అనేది ఉంటుంది, సరైన విశ్వాసం అని ఉంటుంది, కానీ సరైన ఆహారం గురించి ఇందులో ఉండదండి, ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో త్రిరత్నాలు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మీ అందరికీ కూడా జీకే క్వశ్చన్, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. నవరత్నాలు అనేటువంటి కవులు, నవరత్నాలు అనేటువంటి కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఎవరి ఆస్థానంలో ఉండేవారు? కాళిదాసు కూడా ఆస్థానంలోని కవే అండి. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి, లేదా నవరత్నాలు అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని,
ఓకేనా. కేరళ యొక్క సాంప్రదాయ నృత్యం ఏంటి అని, కథాకళి అండి. చాలామంది ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ గ్రామాలలో సుమారు 700 ఎకరాలను అభివృద్ధి చేయడానికి అధికారికంగా భాగస్వామ్యం కావాలని రైతులు మరి భూస్వాములకు విజ్ఞప్తి చేసింది. ఈ పథకాన్ని ఏమని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండి, ఎల్పిఎస్ అంటారు. ఓకేనా, స్మార్ట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ల్యాండ్ పూలింగ్ స్కీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచినది క్రింది వాటిలో ఏది? కాలుష్యపూరిత నగరము. ఓకేనా, సో ఏంటండి మరి అది ఆన్సర్? సో ఇక్కడ తప్పుపడిందండి. యాక్చువల్గా బాలి, ఇండోనేషియా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మన న్యూఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ బాలి, ఇండోనేషియా. ఓకేనా, గమనించాలి. నేను ఎడిట్ చేస్తాను లేండి, ఇది తప్పుపడింది, టైపింగ్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్. 2025 కూడా ఇదే ఉంది ప్రజెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలకు పునాది వచనం ఏది? ఏంటండి? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, తమిళనాడుకి భరతనాట్యము. ఓకేనా, ఈ విధంగా ఒక్కో రాష్ట్రానికి ఒక సాంప్రదాయ నృత్యం అంటూ ఉంది. ఈ సాంప్రదాయ నృత్యాలన్నింటికి ఏంటి పునాది లాంటి గ్రంథం ఏది? ఏంటండి? నాట్య శాస్త్రము. భరత మహర్షి రచించినటువంటి, భరతముని లేదా భరత మహర్షి అంటాము, భరతుడు అంటాము. ఈయన రచించినటువంటి నాట్య శాస్త్రమే అన్నింటికి మూలంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సేంద్రియ రైతులు ఉన్న దేశం ఎక్కడండి? మన దేశంలోనండి. సేంద్రియ రైతులు అత్యధికంగా ఉన్నది భారతదేశంలోనే. సేంద్రియ రైతులు అంటే ఏంటి? సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి? దీన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము. అంటే ఇలాంటి పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు, రసాయనాలు మరి ఉపయోగించకుండా, ఓకేనా, సాంప్రదాయ పద్ధతిలో ఎరువులను ఉపయోగించి మరి పంటలు పండించేటువంటి విధానాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాము. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పైన చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ యొక్క ఉత్పత్తులనే తినడానికి కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడు విక్రమ్ సారాభాయ్ 1966లో ప్రదానం చేసిన ప్రముఖ అవార్డు పేరు తెలపండి. ఏం అవార్డు వచ్చిందండి విక్రమ్ సారాభాయ్ గారికి అంటే? పద్మభూషణ్. ఓకేనా, భారతదేశం యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారం అండి. మొదటిది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఈ 3వ అవార్డు అయితే విక్రమ్ సారాభాయ్ గారికి రావడం అయితే జరిగింది. ఎప్పుడండి? 1966లో. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ 1918లో పండిత్ మదన్ మోహన్ మాల్వీయ తన అధ్యక్ష ప్రసంగంలో ఉపయోగించిన నినాదం ఏంటి? ఓకేనా, 1918లో భారత జాతీయ కాంగ్రెస్కి, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరండి? మదన్ మోహన్ మాలవీయ. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వీరే మరి కట్టించడం జరిగిందండి, ఉత్తరప్రదేశ్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. మరి వీరు ఏ నినాదం ఇచ్చారండి? సత్యమేవ జయతే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, సత్యమేవ జయతే. మరి సత్యమేవ జయతే అనేది ఎక్కడైనా విన్నామా అండి ఈ వర్డ్ మనము? ఎస్, ఎక్కడ విన్నాము? సో సారనాథ్లోని అశోకుడి యొక్క ఏంటి సింహం బొమ్మ ఉంటుంది కదండి, మనము ప్రజెంట్ మన భారతదేశం యొక్క ఎంబ్లమ్గా ఉపయోగిస్తున్నాం. ఓకేనా, భారతదేశ అధికారిక చిహ్నము. ఆ యొక్క 3 యాక్చువల్గా 4 సింహాలు, బట్ 3 కనిపిస్తాయి. 3 సింహాల అడుగు భాగంలో మనకు సత్యమేవ జయతే అని రాసి ఉంటుందండి. ఇది అశోకుడి యొక్క వచనము, అందరు గమనించాలి. దీన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చి వాడిన వ్యక్తియే మదన్ మోహన్ మాలవ్య. ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్కి 1918లో అధ్యక్షత వహించారు. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి? 1885 ముంబైలో. ఓకేనా,
మరి 1885లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు డబ్ల్యూసి బెనర్జీ. ఓకే. భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాలు అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి ఎవరండి? దాదాబాయ్ నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరండి? బబ్రుద్దీన్ త్యాబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరండి? యానీ బెసెంట్, ఐరిష్ ఉమెన్, అనీవుడ్ అని కూడా పిలుస్తాం. మరి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరండి? ఇండియన్ నైటింగల్ అండి, సరోజిని నాయుడు. ఇండియన్ నైటింగల్. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ. ఓకే. నెక్స్ట్ వన్, విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది? ఏంటండి? అఫ్ కోర్స్ రాజస్థాన్. సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు కదా. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్. అతి చిన్న రాష్ట్రం ఏంటండి? గోవా. రాజధాని పనాజీ. ఓకే. అతి చిన్న రాష్ట్రం గోవా, అతి పెద్దది రాజస్థాన్. మరి జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏంటండి? జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ అతిపెద్దది. ఓకేనా. జనాభా పరంగా అతి చిన్నది కూడా గోవానే అండి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిటిష్ వారు భారత జాతీయోద్యమ పితామహుడు అని పిలిచే భారత స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? బ్రిటిష్ వారి చేత భారత స్వాతంత్రోద్యమ పితామహుడు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ఓకేనా. అర్ధనగ్న పకీర్ అని పిలిచేవారండి, అండ్రెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. బాలగంగాధర్ తిలక్ గారి బిరుదులు. గాంధీజీ గారిని పిలవలేదు, సుభాష్ చంద్రబోస్ గారిని ఎవరిని కూడా పిలవలేదండి వీరు. బట్ భారత జాతీయోద్యమ పితామహుడు అని బ్రిటిష్ వారు గుర్తించిన ఏకైక భారతీయుడు ఎవరండి? బాలగంగాధర్ తిలక్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీరికి లోకమాన్య అనేటువంటి బిరుదు కలదు. ఓకేనా. ఏం బిరుదండి? లోకమాన్య. ఓకే, బాలగంగాధర్ తిలక్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 సంవత్సరానికి 2025 జనవరిన ప్రకటించిన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును పొందిన వారు క్రింది వారిలో ఎవరు? ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. సో క్రీడారంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు అయితే ఇస్తారండి. ఓకే, ఎవరికి వచ్చింది మరి? సో క్రింద ఇవ్వబడిన వారిలో మను భాకర్కి రావడం జరిగిందండి షూటింగ్ విభాగంలో. ఎందుకు వచ్చిందండి? 2024 ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో, ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో మరి 2 పథకాలు సాధించారండి. ఓకే, 2 పథకాలు అయితే సాధించినటువంటి ఘనత అయితే వీరుకుంది. అందుకే ఖేల్ రత్న పురస్కారం అయితే అందచేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రతి శనివారము వ్యక్తీకరణ దినంగా పాటించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మరియు టిఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్లను విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి కోరారు. మరి దీనిని మొదలు పెట్టడం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఆన్సర్, విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బోర్లాంగ్. ఓకే, బోర్లాంగ్ అవార్డుకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిదండి. నార్మన్ బోర్లాంగ్ ప్రైజ్ అంటారండి. చూద్దాం. సో సరికానిది ఏంటి మరి? ఇది గుజరాత్ నర్మదా వ్యాలీ ఎరువులు మరియు కెమికల్ ప్రదానం చేస్తుందనేది తప్పండి. ఓకేనా. ఈ అవార్డుకు 5 లక్షల రూపాయల బహుమతి, బంగారు పథకం మరియు ప్రశంసా పత్రం ఇస్తారు. కరెక్ట్. ఓకే, ఇది వ్యవసాయం మరియు పర్యావరణ రంగంలో పరిశోధన మరియు సహకారం కోసము అత్యున్నత భారతీయ శాస్త్రవేత్తలను గుర్తించడం కోసం ఇస్తారు. ఇది 1972లో స్థాపించబడింది మరియు నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాంగ్ గౌరవార్థం దీని పేరు పెట్టడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి నార్మన్ బోర్లాంగ్ అంటే ఎవరండి? ఈయన కెనడా నివాసి అండి. ఓకే, కెనడా వ్యక్తి. ఈయన కనుగొన్నటువంటిది ఏంటి మరి? సో హరిత విప్లవము. ఓకేనా, గ్రీన్ రెవల్యూషన్కి బీజం వేసినటువంటి వ్యక్తి నార్మన్ బోర్లాంగ్ అండి. ఎన్నో దేశాలను కరువు నుండి తప్పించి ఆహార ధాన్యాల ఉత్పాదక పెంచడంలో వీరు ప్రధాన పాత్ర పోషించారండి. ఓకేనా. మరి వీరు నుంచి మన భారతదేశానికి గ్రీన్ రెవల్యూషన్ను తీసుకొచ్చిన వ్యక్తియే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇటీవల కన్ను మూసారండి. సో గమనించాలి, ఎంఎస్ స్వామినాథన్ గారు
భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ప్రపంచానికి హరిత విప్లవ పితామహుడు మాత్రం నార్మన్ బోర్లాంగ్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలోని ఏ నగరాన్ని మాయా నగరి లేదా సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా పిలుస్తారు? మాయా నగరి లేదా సిటీ ఆఫ్ డ్రీమ్స్ దేనండి? ముంబాయి. ఓకే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబాయి. ఏమంటారండి? మాయా నగరి లేదా సిటీ ఆఫ్ డ్రీమ్స్గా మనమైతే పిలుచుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్. 2024 అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దేశము. ఏ దేశం నిలిచిందండి? ఇండియాకు వచ్చిందండి. ఓకే, ఇండియానే విజేతగా నిలవడం అయితే జరిగింది. మరి T20 వరల్డ్ కప్ 2024కి ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏంటండి? USA అండ్ కరీబియన్ ఐలాండ్స్, వెస్ట్ ఇండీస్ అండ్ కరీబియన్ ఐలాండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం యొక్క జాతీయ వృక్షమైన స్వీయ పునరుద్ధరణ వృక్షం పేరు తెలపండి. స్వీయ పునరుద్ధరణ అంటే దానికదే పెరుగుతుందండి, దీనికి చావే లేదంటారు నిజంగా చెప్పాలంటే. ఏంటది? మర్రి చెట్టు అండి, బానియన్ ట్రీ. ఓకే, బానియన్ ట్రీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ జాతీయ వృక్షము బనియన్ ట్రీ, మర్రి వృక్షము. నెక్స్ట్ వన్ చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశము. ఏ దేశం అండి? ఆఫ్ కోర్స్ అమెరికా, తర్వాత చైనా ఉందండి రెండవ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ వన్. గోవాలియా గోవాలియా ట్యాంక్ మైదాన్ ముంబై భారత స్వాతంత్ర పోరాటం కోసం ఏ ముఖ్యమైన ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది? గోవాలియా ట్యాంక్ మైదానం అనేది. ఇక్కడ ఏ ఉద్యమం జరిగిందండి భారత స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైనటువంటిది? ఆన్సర్ క్విట్ ఇండియా మూమెంట్ జరిగిందండి. ఓకేనా, గోవాలియా ట్యాంక్ మైదాన్ అనేది 1942 ఆగస్టు 6. మరి మనకు క్విట్ ఇండియా మూమెంట్ అయితే జరగడం జరిగింది. గాంధీ గారి నేతృత్వంలో డూ ఆర్ డై నినాదం అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమంలోనే భాగంగా. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. T20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత వికెట్ కీపర్గా అత్యధిక స్కోరు సాధించి రికార్డును సృష్టించిన క్రికెటర్ పేరు ఎవరండి? రిషబ్ పంత్ అండి. ఓకే, రిషబ్ పంత్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది సంగీత వాయిద్యాలలో పండిత్ శివకుమార్ శర్మ వాయించేది ఏంటి? పండిత్ శివకుమార్ శర్మ ఏ వాయిద్యాన్ని వీరు పఠించడం జరుగుతుందండి? ఆన్సర్ సంతూర్. సంతూర్ సోపు కాదండి. ఓకే, సంతూర్ సోప్ అనుకునేవారు. సంతూర్ అనేది ఒక సంగీత వాయిద్యము. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. ఏ భారతీయ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలుగు. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు. మరి తెలుగుకి ప్రాచీన హోదా కల్పించినటువంటి సంవత్సరం 2006. భారతదేశంలో మరి ఎన్ని భాషలను రాజ్యాంగం గుర్తించిందంటే 22 భాషలు. 10వ భాగంలో ఈ భాషలన్నింటిని కూడా పొందుపరచడం అయితే జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రాచీన భాషల హోదా పొందినవి చాలా కొన్ని మాత్రమే ఉన్నాయండి. దక్షిణ భారతదేశం నుండి తమిళ్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. 2006లో తెలుగుకి ప్రాచీన హోదా కల్పించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో గాంధేయ విలువలు, సాంఘిక కార్యకలాపాలు మరియు సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించే భారతీయ అవార్డులు ఏంటండి? జమ్నాలాల్ బజాజ్ అవార్డ్. ఓకే, జమ్నాలాల్ బజాజ్ అవార్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము భారత పౌరుల ప్రాథమిక విధులను జాబితా చేస్తుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఓకే, ఆన్సర్ 51A ఉంటాయండి. ఓకే, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని 51A. ఓకే, గమనించాలి. ప్రాథమిక హక్కులు ఎందులో ఉంటాయండి? 3వ భాగం. ఓకే, 3వ భాగం 14 నుంచి 35 వరకు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో మౌర్య రాజవంశం యొక్క మొదటి పాలకులు ఎవరు? మౌర్య రాజవంశం ఎవరండి? చంద్రగుప్తుడు.
నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ ఖడ్గమృగమును పరిరక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచుకోవడంలో సహాయపడడానికి క్రికెటర్ రోహిత్ శర్మ WWF ఇండియా మరియు యానిమల్ ప్లానెట్ భాగస్వామ్యంతో ప్రారంభిస్తున్న ప్రచారం యొక్క పేరేంటి? ఏంటండి? రోహిత్ ఫర్ రైనోస్. ఏంటండి? రోహిత్ ఫర్ రైనోస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత ఆర్థిక వ్యవస్థలో పంచవర్ష ప్రణాళికల ఉద్దేశము డాష్ నుంచి తీసుకునబడింది. ఏ దేశం నుంచి తీసుకున్నామండి పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి భావనని? ఆన్సర్ USSR నుండి అండి. ఓకే, USSR. అంతకుముందు సోవియట్ రష్యా ఉండేదండి. సో 1991 అండి, 1991 ఆ టైంలో సోవియట్ యూనియన్ అంతా విడిపోయిందండి, చాలా దేశాలుగా విడిపోయింది. ఇప్పుడు USSR అనట్లే కదా, గమనించాలి. అప్పుడు ఉన్నటువంటి USSR నుంచి మరి ప్రణాళికలు అనేటువంటి భావనను మనము తీసుకురావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు స్థాపించారండి మన భారతదేశంలో? 1951. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క మహిళా వైద్యుల విభాగము జీవాంధన్తో కలిసి సో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ నుండి NG కాలేజ్ వరకు 2019లో డాష్ ప్రచారం కోసము నడకను నిర్వహించారు. దేనికోసం అండి? అవయవ దానము కోసము. చాలా ఇంపార్టెంట్, అవయవ దానము. నెక్స్ట్ వన్. 73వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా హైదరాబాదులోని బేగంపేటలోని స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ ప్రత్యేక మరి ఆడియో విజువల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాం పేరేంటి? ఆజాదీకి జంగ్ ప్లీమోన్ కేన్ సంఘ అనేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ వన్. 7 ద్వీపాలచే ఏర్పడిన భారత షాంఘై అని కూడా పిలువబడే నగరం 7 ద్వీపాలతో ఏర్పడిందండి. ఏంటి మరా రాష్ట్రము? ముంబై అండి, ముంబై. ఇది 7 దీవుల సముదాయం అండి, గమనించాలి అందరూ కూడా. ఇది ఒకటే ప్లేస్ కాదు, 7 దీవుల సముదాయము. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్. ఎలిఫెంటా దీవులు మన దేశంలో ఏ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయని చెప్పి చాలాసార్లు ఎగ్జామ్ అడిగారు. ఓకే, ఎలిఫెంటా దీవులు ముంబైకి దగ్గరే ఉంటాయి, ఎలిఫెంట్ దీవులు. ఓకే, నెక్స్ట్ 2025 జనవరి 9న నిర్వహించే ప్రవాస భారతీయ దివాస్ వేదిక ఏది? ఎక్కడ నిర్వహించబోతున్నారండి? భువనేశ్వర్. ఓకే, భువనేశ్వర్. ఎక్కడుంది భువనేశ్వర్? ఒడిశా యొక్క రాజధాని నగరం. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భారతదేశంలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? ప్రైవేట్ రంగ బ్యాంక్ RBL బ్యాంక్ అండి, RBL బ్యాంక్. మిగతా అన్ని కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కావచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. RBL మాత్రము ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్. గోవా రాష్ట్ర అధికారిక భాష ఏది? గోవా కొంకణి అండి, కొంకణి భాష ఇక్కడైతే ఎక్కువగా వాడతారు. అందుకే గోవా యొక్క తీర ప్రాంతాన్ని కూడా కొంకణ్ తీరం అంటారు. ఓకే, గోవాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందండి? 1961. అదేంటి, మన భారతదేశానికి వేరు దీనికి వేరా? ఎస్, అవును. పోర్చుగీస్ వారు 1961లో గోవాని వదిలిపెట్టడం అయితే జరిగింది. దీనికోసం మనము ఆపరేషన్ విజయ్ని చేపట్టడం అయితే జరిగింది. ఓకే, గమనించాలి. నెక్స్ట్, డేటా లోకలైజేషన్ ఆదేశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో జారీ చేసిన సర్క్యులర్ పేరేంటి? ఆప్షన్ 1. చెల్లింపు ప్రొవైడర్లు స్వీకరించిన డేటాకు సంబంధించిన చెల్లింపులు భారతదేశంలో మాత్రమే నిల్వ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. దేనండి లోటస్ టెంపుల్? సో బహాయ్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఢిల్లీ. ఓకే, దీన్నే ద బహాయ్ హౌస్ ఆఫ్ వార్షిప్ ఢిల్లీ, దీన్నే లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం మరియు డాష్ జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏంటంటండి ఆన్సర్? భారత జాతీయ చిహ్నము. భారత జాతీయ చిహ్నం ఏంటండి? సింబల్ ఏంటి? సో లయన్ క్యాపిటల్. ఓకేనా,
సింహము బొమ్మతో ఉంటుంది కదండి, లయన్ క్యాపిటల్ అంటాం దాన్ని. సో అది ప్లస్ భారత గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగం, భారత రాజ్యాంగం మరియు మన యొక్క అధికారిక చిహ్నము 1950 జనవరి 26న రెండు కూడా అమల్లోకి వచ్చాయి. దానికంటే ముందే జాతీయ గీతము, త్రివర్ణ పతాకం, జాతీయ గీతం అంతకన్నా ముందే మరి యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు చాలామందిని చంపి సజీవంగా బంధించకుండా ఉండడానికి తన కోల్డ్ పిస్టల్ యొక్క చివరి బుల్లెట్తో తనను తాను కాల్చుకున్న ధైర్య స్వతంత్ర సమరయోధుడు పేరేంటి? ఇంపార్టెంట్. చంద్రశేఖర్ ఆజాద్ గారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చంద్రశేఖర్ ఆజాద్ గారు 200 మందికి పైగా పురుషులను ఓడించి ట్రాన్స్ కాంటినెంటల్ రేసును గెలుచుకున్న మొట్టమొదటి జర్మన్ మహిళ పేరు. కేవలం 10 రోజులు ఐరోపా అంతటా 2485 మైళ్ళకు పైగా సైక్లింగ్ చేసిన వారు ఎవరండి? ఫియానా కోల్బింగర్. చివరి క్వశ్చన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏటా ఉత్పత్తి చేసే ఈ వ్యర్థాలలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఈ వ్యర్థాలు ముంబై అండి, ముంబై అగ్రస్థానంలో ఉంది. ఈ వ్యర్థాలు అంటే ఏంటి? సెల్ ఫోన్ వ్యర్థాలు వస్తాయి అందులో, ఓకేనా. కమ్యూనికేషన్కి సంబంధించినవన్నీ కూడా, సెల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వేస్టేజ్ కిందకైతే వస్తాయి. వీటిలో మరి అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ముంబై. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో మీకు ఇలాంటి ఇంకా మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మన కోర్స్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.